ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఆరాధనను మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా ఒక్కొక్కరిని మీరు త్వరపెట్టి తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా నాయన ఆరాధనని ప్రారంభిస్తుండగా నాయన తండ్రి ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే, రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే. రమణీయము నీ మాటలే, వెదజల్లును సుమగంధమే. రమణీయము నీ మాటలే, వెదజల్లును. అందరూ కలిసి మాట్లాడాం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. వ్యాధి బాధలే పోవు నీ మాట సెలవిస్తే, వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే. బలమైనది నీ మాటలే, తొలగించును కారు చీకటిలే. బలమైనది నీ మాటలే, తొలగించును కారు చీకటిలే. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఇష్టం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. మన రెండవ సాలు దేవుని వైపు చాపి దేవుణ్ణి ఆరాధిద్దాం. హలో ఇంతవరకు దేవుడు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినాడు కనుక మనము ఈ సమయమందు దేవుణ్ణి ఆరాధిస్తాం. నోరు తెరిచి మనపూర్వకంగా మన శక్తి కొలది దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధనా హల్లెలూయా ఆత్మతో హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన రెండవ సాలు దేవుని వైపు చెప్దాం. ఆకాశము వైపు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. దేవుని ఆరాధిద్దాం. ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా ప్రతి ఒక్కరు పాడదాం. తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నూతను కపటము లేనివాడా నీకే ఆరాధనా నూతను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించియున్నవాడా నీకే నా స్తుతి నీకే ఆరాధన. మనుషులు మారవచ్చు, ఆరాధనా మనుషులు మాట తప్పవచ్చు నాయనా. అంతయు ఎన్నటికీ మారని దేవుడవు నీవయ్యా. వ్యాపించియున్నవాడా నా స్తుతి నీకే ఆరాధన నీకే యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మనస్ఫూర్తిగా పాడదాం. చింతలు నా స్తుతి తీర్చేటి ఆరాధన నీకే అయ్యా. గొప్పవాడా నన్ను ఎంతగానో
నన్ను ప్రేమిస్తున్న దేవా నీకు స్తోత్రం అయ్యా. నీవు మారని దేవుడు అయ్యా, చింతలు నీవు మాట తప్పని దేవుడు అయ్యా, నా సమస్యలను నువ్వు తీర్చే దేవుడు అయ్యా, నా చింతలన్నింటినీ తీర్చే దేవుడు నీవయ్యా. నీకే నా స్తుతి ఆరాధన యేసయ్యా, నీకే నా స్తుతులయ్యా. దీనురాలైన నా ప్రార్థన, నా యొక్క స్తుతి మీరు అందుకో యేసయ్యా. దీనుడైన నా స్తుతి ఆరాధన నువ్వు అందుకో యేసయ్యా. ప్రతి ఒక్కరు ఆయన వైపు చూచి ఆయన అడుగుదాం. ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ప్రియ సంఘం, ఆయన వైపు చూద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. దేవుణ్ణి ఆరాధించుటకు మనం వచ్చి ఉన్నాం కనుక కొన్ని నిమిషాలు దేవుడు మనకిచ్చిన స్వరముతో, దేవుడు మనకిచ్చిన మరి బలముతో ఆయన్ని ఆరాధిద్దాం. ఆకాశం వైపు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. నా ఆరాధన నీకే యేసయ్యా. నీవు నా జీవితంలో చేస్తున్న మేళ్లకు నేను నీకేమి ఇవ్వగలనయ్యా. నీకే నా స్తుతి ఆరాధన, నీకే నా కృతజ్ఞత స్తుతులు యేసయ్యా. ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి, ఎవరు మౌనంగా ఉండవద్దండి. దేవుణ్ణి అడగటకు మనం వచ్చినాము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు మనం వచ్చినాము కనుక దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుని దీవెన మనకు కావాలంటే ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. ఆయన్ని అడగండి. యేసయ్యా నీ స్తుతి, యేసయ్యా నేను నీకు స్తుతి చెల్లించుకుంటున్నానయ్యా. నాకు నీ ఆశీర్వాదము కావాలయ్యా. నా కుటుంబానికి నీ దీవెన కావాలయ్యా. మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు, కానీ నీవు మారని దేవుడు అయ్యా. నా సమస్యలను తీర్చే దేవుడవు నీవేనయ్యా. నా స్తుతి ఆరాధనని నీవు అందుకోవా అయ్యా. నా కృతజ్ఞత స్తుతులు నీవు అందుకోవా అయ్యా. ప్రతి ఒక్కరు ఆయన వైపు చూద్దాం. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. మగవారు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు, వృద్ధులు దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దాం. దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెడదాం. అవును నాయనా, నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. శక్తి కొలది దేవుని స్తుతించాలి, శక్తి కొలది దేవుని స్తుతించాలా. దేవుడు మనకి శక్తి ఇచ్చాడు, మనకు నోరిచ్చాడు, సమస్తమును ఆయన మనకు కలిగించాడు. మరి ఆయనకు మనం ఏమిస్తున్నాము? ఇన్ని ఇచ్చిన ఆయనకు మనం ఏమిస్తున్నాం? ఒక్కసారి ఎవరికి వారు పరీక్షించుకుందాం. నాకు సమస్తమును ఇచ్చావు కదా ప్రభువా, నేను ఏ పాటి దాన్నని నన్ను ప్రేమించావయ్యా. అయ్యా, మరి నీకు నేనేమిస్తున్నానయ్యా? ఇగో ఈ మధ్యాహ్న సమయమందు కేవలము నీకు కృతజ్ఞతాస్తుతులు తప్ప నేను ఏమి చెల్లించలేని దాన్నయ్యా, చెల్లించలేని వాడనయ్యా. నా స్తుతి ఆరాధన, నా కృతజ్ఞతాస్తుతులని అందుకో అయ్యా. నీకు ఇష్టకరముగా నేను చేయట నాకు నేర్పయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం. స్తుతి ప్రార్థన, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా చాతాప హృదయముతో నేను ఇంకా వైదొలిగి తిరుగుతున్నానేమో ప్రభువా, నన్ను క్షమించవా ప్రభువా. నా స్తుతి నీవు అందుకోవా ప్రభువా. నీకు ఇష్టమైన స్తుతి చెల్లించుట నాకు నేర్పయ్యా. నా స్తుతి నీ దృష్టికి ఎలా ఉన్నదో ప్రభువా. పెదవులతో మరి నేను నిన్ను స్తుతిస్తున్నానేమో ప్రభువా. ఏ విధంగా నిన్ను స్తుతిస్తున్నాను
వేడుకుంటున్నానయ్యా. ఎవరికి వారు పరీక్షించుకుందాం. పెదవులతో స్తుతిస్తే ప్రయోజనం లేదయ్యా అమ్మా, పెదవులతో స్తుతిస్తే ప్రయోజనం లేదు. కానీ ఆయన చేసిన మేళ్లను తలుచుకుంటూ మనపూర్వకంగా దేవుని వైపు చూసినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సహాయము చేయుటకు ఆయన చేయి ఎప్పుడు చాచి ఉన్నది, ఆయన హస్తము ఎన్నటికీ కుర్చ కానిది. మరి అటువంటి సహాయమును అందుకొనుటకు నీవు ఆయనకు స్తుతి చెల్లించగలుగుతున్నావా? ప్రియ సంగమా, ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. నా స్తుతి ఆరాధన నీకు ఇష్టకరమైంది నేను చేయగలుగుతున్నానా ప్రభువా? ఏదో పెదవులతో నిన్ను స్తుతిస్తున్నానా? ఏదో ఆరాధించాలి గనక మరి మందిరానికి వచ్చాను కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నానా? ఏ విధమైన ఆరాధన నాలో ఉంది ప్రభువా అని మధ్యాహ్న సమయమందు ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఒకరిని ఒకరు ఆలోచించటం కాదు, ఎవరి హృదయానికి అది పరీక్ష. ప్రభువా, నా స్తుతి ఆరాధన నీ దృష్టికి ఎలా ఉన్నదో ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా. మనుషులు మాట తప్పవచ్చయ్యా, కానీ నీవు మాట తప్పని వాడవయ్యా. నీవు మారని దేవుడువయ్యా, ఎన్నటికీ నన్ను ప్రేమించే దేవుడువయ్యా. నీవు నా సమస్యలు తీర్చే దేవుడువయ్యా. నాకు ఎన్నో మేళ్లు చేసిన దేవుడువయ్యా. నీవు నా జీవితంలో ఎన్నో అద్భుతములు చేసిన దేవుడువయ్యా. నీకు నేను ఏమి చెల్లించగలను? కేవలము నా బలముతో, నా శక్తితో నీకు స్తుతి ఆరాధన తప్ప నేను ఏమి చెల్లించలేనిది అన్నయ్యా. నా స్తుతి ఆరాధన నీవు అందుకో యేసయ్యా. నా కృతజ్ఞత స్తుతులు నీవు అందుకో యేసయ్యా అని ప్రతి ఒక్కరూ మనపూర్వకంగా ఆయన వైపు చూద్దాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఇగో నాయనా జూన్ నెల 1వ తారీఖు మొదటి ఆదివారం మీరు నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఇప్పుడు వరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, నాయన హెచ్చరికల ద్వారా నీవు మహిమ పొందినావు. మరి సమయమందు నీకు స్తుతి ఆరాధన ద్వారా నాయన నీకు స్తుతించగలిగినాం ప్రభువా. ఎవరు నోరు తెరిచి నిన్ను అడిగినారో, ఎవరు నోరు తెరిచి నిన్ను స్తుతించినారో నీవు చూస్తున్న దేవుడు వహించున్నావయ్యా. వారి యొక్క క్రియలను బట్టి నీవు వారిని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన అంశమునకు మేము వెళ్తున్నామయ్యా. నీ దాసుని మీరు మరి బలపరచమని వేడుకుంటున్నానయ్యా. నీ దాసుని నీవు ఎత్తి పట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయన నోటిని బూరగా మీరు వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. నాయన ప్రభు, నీ బలమైన నాయన ఆత్మ నింపుదలను నీ దాసుని కొరకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ దాసుని ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభు. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు అనుగ్రహించమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు బైబిల్ తెరిచి చూడండి. చదవలేని వాళ్ళు బైబిల్ తిరగేస్తున్నారు, కానీ చదవగలిగిన వారు బైబిల్ ముట్టుకోవట్లేదు, పక్కన పెట్టేస్తున్నారు. సెల్ ఫోన్లు మాత్రము బైబిల్ ఉన్నదని సెల్ ఫోన్లు మాత్రం తీయకండి, అది బైబిల్ కాదు. అది బైబిల్ అని రాత్రులు పడుకునే దగ్గర తల కింద పెట్టుకోండి. డామ్ అని బాంబు పేలినట్టు పేలిపోతే నీవు ఎగిరిపోతావు. అది అపాయకరమైంది సెల్ ఫోను. కానీ బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యము. సాతాను బైబిల్ దగ్గరికి రాడు, సెల్ ఫోన్ దగ్గరికి వస్తాడు. ఈనాడు చాలామంది సెల్ ఫోన్ల దగ్గరే పెట్టుకుని బైబిల్ కూడా పక్కన పెట్టేసి సెల్ ఫోన్ల మీదే ప్రసంగం చేస్తున్నారు ప్రసంగికులు కూడా. మరి ల్యాప్టాప్ తీసుకుంటారు, ఆ ల్యాప్టాప్ పెట్టుకుని దానిలో మరి ప్రీడ్ చేసుకుని అదే బైబిల్ ఉపయోగించరు. అది సరైన పద్ధతి కాదండి. ఉంటే ఉండని, సెల్ ఫోన్లు ఉంటే ఉండని, ల్యాప్టాప్లు ఉంటే ఉండని, అది మనకు ముఖ్యం కాదు. మనకి బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఏం మొయ్యలేకపోతే ఇక ఏం మోస్తావండి? ఆయన నిన్ను మొయ్యాలంటే ఎక్కడ మోస్తాడు?
ఆయన నిన్ను మొయ్యాల, నీవు ఆయన బైబిల్ మాత్రం, ఆయన గ్రంథాన్ని మొయ్యు. సరే, మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 57వ వచనం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద ఏమండి, ఒక్కరే చదవండి, మహా కనికరం ఉంచానని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరు. చాలండి. ఇక్కడ ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్తు కుమారుని కనెను. ఏ సమయం అది? ఏ కాలము? ఆలోచన చేస్తే దేవుని దర్శనము లేని కాలము, చీకటి కాలమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అదే అధ్యాయములో చివరి భాగములో ఇక్కడ చూస్తే చీకటిలోను 79 చివరి భాగములో, చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుంటున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనము కలిగించాను. చాలండి. అంటే దానికి ముందు చీకటి కాలము, 400 సంవత్సరాలు చీకటి కాలము. జకరియా, మలాకి ప్రవక్తలు మలాకి ప్రవచించిన తర్వాత ఇక దేవుని దర్శనం ఆగిపోయింది. సాతాను రాజ్యం ఏలుతూ ఉన్నాడు. భయంకరమైన దినాలు, దేవుని స్వరము వినబడని దినాలవి. అప్పుడు దేవుని ప్రజలైన వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ యొక్క రాజ్య పరిపాలన ఎంతో భయంకరంగా ఉన్నది. దీని నుండి మమ్మల్ని తప్పించే నాథుడే లేడా అని కొంతమంది భక్తి కలిగిన వారు దేవుని వైపు చూస్తూ ఉన్న దినాలవి. అది ఏ దినాలో చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనములో ఇక్కడ మనకి సరిగ్గా ఆ వాక్యానికి క్లారిటీ ఇక్కడ కనబడుతుంది. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో, చాలండి, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో, ఆ దినం ఏ దినమండి? హేరోదు దినము. హేరోదు పరిపాలిస్తున్న దినం అన్నమాట అండి. హేరోదు యూదుల రాజు. అతడు ఎంత కిరాతకుడంటే పసిపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపించిన వాడు, నరహంతకుడు. యేసు ప్రభు పుట్టాడని జ్ఞానులు చెప్పినప్పుడు ఆ జ్ఞానులు ఆ హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను చూడటానికి తూర్పు దేశము నుండి వచ్చామనని వారు బయలుదేరి వచ్చి హేరోదు దగ్గరికి వెళ్తే హేరోదుకు ఆ సంగతి తెలియదు. పక్క గ్రామములోనే, బెత్లెహేములోనే, యూదా బెత్లెహేములోనే ఆయన జన్మిస్తే ఆ హేరోదుకి తెలియదు. ఎందుకంటే అతనికి కళ్ళు కారం ఎక్కువైపోయినాయి, కళ్ళు మూసుకుపోయినవి. కంట కావరం అంటారు చూసారండి,
అటువంటి భయంకరమైన వ్యక్తి ఆ నరహంతకుడు, ఆ హేరోదు. యేసు ప్రభువుని ఎలాగా మనం పట్టుకోలేము? ఈ రీతిగా ఆయన పుట్టిన మగసంత 2 ఏండ్ల వయసు కలిగిన వారందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యం వెళ్ళి ఇంటిలో వెళ్ళి ఒడిలో పడుకుని పాలు తాగుతున్న బిడ్డను తీసుకుని నిర్దాక్షిణ్యంగా నరికించేశాడు. భయంకరమైన దినాలవి. ఏమండి? అటువంటి సమయంలో నీతిగల భక్తిగల జనులు నలుగురున్నారండి. లోకమంతా ఆయన చూస్తే అంతా చెడిపోయారు. ప్రజలందరూ కూడా, ఒక్కరిలో కూడా భక్తి లేదు. దేవుడు చూశాడు పైనుండి, ఎవరా భక్తి గలవారు ఎవరున్నా ఉన్నారంటే నలుగురు. ఆ నలుగురు ఎవరో తెలుసా అండి? జకర్యా, ఎలిజబెత్ భార్యాభర్తలు, బహుకాలము గడిచిన వృద్ధులు, వాళ్ళ యాజకుడు. ఆ రోజుల్లో యాజకులు ధర్మం తప్పిన వాళ్ళు, ఒక్కరిలో కూడా భక్తి లేదు. ప్రధాన యాజకుడు కానివ్వండి, యాజకులు కానివ్వండి, ఎవరు కూడా దైవ భక్తి లేదు. అటువంటి భయంకరమైన దినాలు చీకటి గడియలు. ఏమండి? చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్న ఆ జనాంగము మధ్యలో జకర్యా, ఎలిజబెత్తులను దేవుడు చూశాడు. జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు. తర్వాత మరియా, యేసు తల్లి అయిన మరియా. తర్వాత 4వ ఆయన ఎవరంటే యోసేపు. వీళ్ళ మాత్రమే దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే మా నీతిగా భక్తిగా ఉన్నారు. చూడండి, ఆ వాక్యం చదివిస్తాను. ఆరో వచనం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఎలాగండి? నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారండి. దేవుని దృష్టికి ఎలాగున్నారు? నీతిమంతులు. ఒక్కడు లేడు నీతిమంతుడు. ఎంత భక్తి గలవారైనా అనీతి పరులే. ఇక్కడ వీరిద్దరూ చూడండి, ఏమండి, మరి దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ప్రియమైన వర్లరా, దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎవరు భక్తిగా ఉన్నారు, ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు దేవునికి భయపడేవారుగా ఉన్నారు, అందరూ దేవుని బిడ్డలే. ఇక్కడ ఈమె ఏం పొందుకుంది? ప్రభువు యొక్క మహా కనికరము. మామూలు కనికరం కాదండి, మహా కనికరము. వృద్ధురాలైనప్పటికీ, గొడ్రాలైనప్పటికీ అక్కడ ఆ మాట వ్రాయబడి ఉన్నది 7వ వచనములో. ఎలిజబెత్ గొడ్రాలైనందు వలన వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు, ముసలవారు. అయ్యా ఆంధ్రయ్య గారు, మనం ఈ వయసులో బిడ్డలు కంటామా? ఈ వయసులో బిడ్డలు కనే ఓపిక ఉందా? కమలమ్మ బిడ్డలు మోసే ఆ ఓపిక ఉందా? లేదు. ఆయమంటే ఊరికే ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి కొంచెం నేను హెచ్చరించడానికి చెప్పాను. మిమ్మల్ని అడగమంటారా? ఏమా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మరి
కానీ ఓపిక ఉంటుందా? వీళ్ళకి బహుకాలము గడిచిన వృద్ధులు, కానీ ప్రార్థన చేసుకుంటున్నారు, దేవా మేము వడ్రాళ్ళము, మాకు సంతానము లేదని. అయితే నా వాక్యం ఏంటంటే అండి, నా వాక్య భాగం ఏంటంటే, ఆమె అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరముంచాను. మహాకనికరము. ఈ సమయం, ఈ రోజున మందిరములో ఉన్న మనము, ఆ వంటలు చేస్తున్న సహోదరులకి, అక్కడ ఉన్న వారికి ఏంటి, ఇక్కడ ఉన్న వారికి ఏంటి, అందరికి కూడా ఏం కావాలి? ఏం కావాలండి? చెప్పట్లేదు, మాకేమీ వద్దు, కాసేపు కూర్చుంటాం వెళ్ళిపోతాం అంటారా? ఏం కావాలి చెప్పండి? మహాకనికరము, దేవుని మహాకనికరము. మనుషుల మహాకనికరం కాదండి. ఇవాళ ఉంటుంది, కాసేపుడు పోతుంది. నీ మీద ఇంత కనికరం ఉంటుంది, కాసేపుడికి కనికరం అంతా కూడా పోతుంది. మనుషుల కనికరం కాదు, దేవుని మహాకనికరము. ఆమె మీద మహాకనికరం ఉంచాను. వచ్చిన బంధువులు, ఇరుగు పొరుగు వారు ఆమె విషయంలో చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారట. అమ్మా, నిజంగా నీవు దేవుని మహాకనికరం పొందావు. అయ్యా, ఈ సమయంలో ఇంటికి వెళ్ళే ముందు మనము ఇది సంపాదించుకుని వెళ్ళాలి. ఈ మహాకనికరము సంపాదించుకోవాలా. దేవుని వాక్యం వింటున్నా నీవు, ఎలిజబెత్ వృద్ధురాలైనప్పటికీ ఆమె గురించి 3 మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. 5వ వచనములో అతని అబియా తరగతిలో జకర్యాను ఒక మనుషుడు, ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఎవరండి? మరి మనం ఎవరు? అయ్యా, పురుషులైనా స్త్రీలైనా అహరోను అంటే ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజక వంశము అహరోను. లేవి వంశస్థుడు. వాళ్ళ పని ఏమిటండి? దేవుని మందిరములో ధూపం వేయటం అన్నమాట అండి. దేవుని మందిరములో యాజకుల పని ఏమిటంటే ధూపం వేయటమే. దివారాత్రులు ధూపం వేయాలి. ధూపం అనగా ప్రార్థనా ధూపము. రేయి మొదటి జామునే లేచి దేవునికి ధూపం వేయాల. అప్పుడే నిద్ర పడుతుంది, మనకి మంచి నిద్ర పడుతుంది. ఏమండి? చల్లగా వాతావరణం వస్తుందేమో, వాతావరణం ఉంటుందేమో, చక్కగా నిద్ర లేకపోతే అవదు. అయితే దేవుడు ఆ సమయాన్ని లేవమంటున్నాడు. లెగిసి ఏం చేయాలా? ధూపం వేయాలి. దేవునికి ధూపం వేయాలి. లూకాసు వార్తలో ఇందాక మహాకనికరము ఎందుకు వచ్చింది ఆమె మీదకి, దేవుడు ఆమె మీదకి ఆ మహాకనికరం ఎందుకు చూపించాడంటే, ఆమె దివారాత్రులు ఏం చేసేదంటండి? ధూపం వేసేది. ఎవరు దేవునికి ధూపం వేస్తారో, ఎవరు దేవునికి మొరపెట్టుకుంటారో వారి కుటుంబము దేవుడు కాపాడుతాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు.
వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఈమె లేవి వంశస్థురాలు కాబట్టి ఆ తగినట్టుగానే ఆ అహరోను వంశస్థురాలకు తగినట్టుగానే ఆమె దేవుని మందిరములో ఏం చేసిందండి? ధూపం వేసింది. ధూపం వేయటం వలన ఏం కలిగిందంటే ఆ క్రింద మరి ఒక వాక్యం చదువుతాం. ఒకటి, ఆమె ధూపం వేసింది. మొదటిగా మనము దేవుని మహాకనికరం పొందాలంటే అయ్యా ఏం చేయాలి? ధూపం వేయాలి. ధూపం అంటే ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా ఏమండి, ఎలిజబెత్కి ఏమైంది? 41వ వచనములో చూడండి. ఎలిజబెత్తు మరియా యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు ఆత్మతో నిండెను. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతమంది ఆత్మతో నింపబడ్డారు చెప్పండి అయ్యా? ఎంతమంది ఆత్మతో నింపబడ్డారు? ధూపం వెయ్యం, ఇక్కడ ప్రార్థన చేసిందే ప్రార్థన. కొంతమంది చేస్తారులేండి, నేను అబద్ధం ఆడను, ప్రార్థన చేస్తారు, మంచిది. ఎలా ప్రార్థన చేయాలి? దేవుని మహాకనికరము పొందేలాగన మనము చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీకును నీ దేవునికిని మధ్యవర్తులు ఎవరు అక్కర్లేదు. నీవు దేవునికి అడుగు, దేవా నన్ను కనికరించి నీ మహాకనికరము నా మీద రాని నాయన అని చెప్పి నీవు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని మహాకనికరము ఎలిజబెత్ మీదకి వచ్చినట్లుగా నీ మీదకి రావటమే కాదు, దేవుని ఆత్మ ఏమొస్తుందంటండి? వారి మీదకి దిగి వస్తుందంట. ప్రార్థన చేసే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకోవాలంటే మరి ప్రార్థన దేవుని మందిరములో కనిపెట్టాలి. దేవుని మందిరం ఆత్మ పొందుకునేదాకా నేను ఇంటికి వెళ్ళను, దేవుని ఆత్మతో నింపబడే వరకు నేను ఇంటికి వెళ్ళనని ఆ రోజుల్లో నా చిన్నతనములో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టేవారు. మామూలుగా ప్రార్థన చేద్దామంటేనే ఇద్దరు ముగ్గురు చేసి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. నేను తప్పు పట్టిన వాళ్ళని వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అసలు ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. అసలు ప్రార్థన చేయకుండా ఊరికే కాలయాపన కొరకు ఏమన్నా మాటలు చెప్పాలంటే ఏమండి, ఎప్సమ్ దగ్గరికి కానివ్వండి, నాకు అర్థం కాదు, నేను ఎక్కువ మాట్లాడినది ఎక్కువ ఆయన ఎప్సమ్కి చెప్పు అంటాను. మాటలు కాదండి, దేవుని మందిరములో ప్రార్థన చేయండి. దేవుడు నీ ఎడల మహాకనికరము చూపిస్తాడు. దేవుని ఆత్మతో నింపబడింది. దేవుని ఆత్మతో నింపబడగానే ఏమైందో తెలుసండి? నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను ఎట్లా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దారువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనము నా కడుపున నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. అప్పటికి ఈ మరియా దేవుని దర్శనాన్ని పొంది ఆమెకి 6 మాసాలండి. ఎవరికి? మరియకు. ఎలిజబెత్కి 6 మాసాలు నిండిని. అప్పుడు 6 మాసాల తర్వాత మరియకు పరిశుద్ధాత్మ గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యి, మరియా భయపడకుము, నీవు దేవుని కృప పొందుకున్నావు అని చెప్పి, నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు, పుట్టబోయే కుమారుడు లోకరక్షకుడు అని చెప్పి దేవదూత చెప్పినప్పుడు, ఇది ఎలాగూ సాధ్యము, నేను పురుషుని ఎరిగిన దాన్ని అంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుని ఉన్నప్పుడు నీవు గర్భము ధరిస్తావని చెప్పి
దేవుని దూత చెప్పగానే చెప్పి ఏమన్నదంటే అది ఆమెను బలపరచడానికి నీ బంధువురాలైన ఎలిజబెత్తు కూడా గర్భవతి అయి ఇది 6వ మాసము అని చెప్పి ఆ మరియకు చెప్పగానే ఆమె ఆ ప్రార్థన ముగించుకుని వెంటనే కొండసీమల్లో ఎక్కడో ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందటండి. పరిగెత్తుకుని కొండసీమలో తోలుతా పడతా లెగితే అక్కడికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి ఆమెకు వందనం చెప్పిందంట. ఎవరండి? మరియా ఎలిజబెత్తుకు పెద్దాము కదండి. ఆమె ఎలిజబెత్ పెద్దాము అంటే మనమ్మగారు కాదండి, లేకపోతే ఇక్కడున్న సంఘంలో ఉండే ఎలిజబెత్ కాదండి, బైబిల్లో ఉన్న ఎలిజబెత్. ఈమె మహాకనికరం పొందింది. మనము కూడా మహాకనికరం పొందితే ఎలిజబెత్ లాగా అద్భుతం జరుగుతుంది మన జీవితంలో. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనకు అనేక ప్రతిఫలాలు మనం చూస్తాము. ఇక్కడ మరియా వెళ్ళి ఎలిజబెత్కు వందనం చెప్పగానే పరిశుద్ధాత్మతో అప్పటికే నిండుకొని ఉన్నది ఆ యొక్క మరి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె వందనం తీసుకుని ఆ మరియతో అంటుందన్నమాట అండి. అక్కడ వాక్యం మీరు చదివితే మరియతో ఈ ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నీవు నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము వినబడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేస్తా ఉన్నా. అప్పటికే ఎలిజబెత్ కడుపులో శిశువు యోహాను గంతులు వేస్తున్నాడటండి. 6వ మాసము ఆ బిడ్డ గంతులు వేస్తున్నాడట. చూసారా? ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నదో ఆమె వెంటనే ఆమె నోట ఏమొచ్చిందండి? ప్రవచనము. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకున్నావంటే నీ నోట ఏమొస్తుందంటే ప్రవచనం వస్తుంది, దేవుని మాటలు వస్తాయి. ఇటువంటి పనికి మాలిన మాటలు ఇందాక చూసారా? పుల్లలు పెట్టే మాటలు కాదండి. నీవెంత ప్రార్థన చేస్తే ఏముంది? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీలో నుండి దివ్యమైన ప్రభు వర్తమానము నీలోకి వస్తుంది. ఎవరు? ఒకసారి మనం ముందు పోయిన నెలలో చెప్పుకున్నాం. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? జీవజలపు ఊట ఆమె కడుపులో పెట్టాడు. ఆమె కడుపులో ఈ జల ఏమవుతుందంటే ఉబుకుతా ఉంది. పాలు పొంగుతున్నట్లుగా ఆమెలో జీవజల పొంగుతూ ఉంటే ఆమె ఉండలేకపోయిందండి, కూర్చుని ఉండలేకపోయింది. ఊళ్ళోకి వెళ్ళి అందరికీ సువార్త చెప్పేసింది, సువార్త ప్రకటించింది. అలాగే ఎలిజబెత్ కూడా మూడవదిగా ఆమె ఏం చేసిందంటే దేవుని ఆత్మతో నిండుకొని ప్రకటన చేసింది. నీవు ఊరికే సేవకరమ్మ అంటేనే ఇంతకుముందు వచ్చేవారు. బుధవారం సేవ అమ్మగారు ఉన్నప్పుడు ఆటో నిండిపోయేది అనమాట. ఆటో నిండిపోయేది. జయం కూడా ఆ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేది. ఎక్కడ సేవకి వెళ్ళాలంటే రెడీగా పనులన్నీ ముగించేసుకుని ముందుగానే వచ్చి రెడీగా కూర్చుని ఉండేది. కొంతమంది 10 మంది మరి విశ్వాసులు రెడీ అయ్యి స్త్రీల సమాజము సేవకి వెళ్ళేవారు. గ్రామాలకు వెళ్ళి సువార్తలు పంచిపెట్టేవారు. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి సువార్త పంచిపెట్టే అది ఇప్పుడు లేదు కానండి. కనీసము నీవు దేవుని మందిరములో అయినా వచ్చి ప్రార్థన చేస్తే నీవును నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. మరియా వలె ఏం చేస్తుంది? మహాకనికరము. ఏమండి, ఆమె మహాకనికరము పొందుకున్నది.
ఆ మహా కనికరము పొందుకున్నదని ఎవరు చెప్పారండి? ఇరుగు పొరుగు వారు చూసి సంతోషించారు. అమ్మా, నీవు గుడికి వెళ్తున్నందుకు దేవుడు నిన్ను దీవించాడమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా, దేవుడు నిన్ను పైకెత్తుకున్నాడు, దేవుడు నిన్ను గొప్పగా దీవించాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. గుడికి వచ్చే ఈశ్వరమ్మ, వెంకటాపురం నుండి వచ్చిన ఈశ్వరమ్మ, గుడికి వస్తున్నామంటే దేవుని మహా కనికరం పొందుకోవాలి. నేను గుడికి వచ్చాను కానీ ఏమీ అవ్వలేదంటే దేవుని మహా కనికరము నీ మీదకి రాలేదన్నమాట. దేవుని మహా కనికరము కొరకు మనం ఆసక్తితో దేవుని వైపు చూసి దేవునికి మనం వేడుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి, ఎవరిని త్రోసివేయుడు, ఎవరిని కూడా ఆయన గద్దించడు, ధారాళముగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయనను వేడుకుందాం. ఎలిజబెత్ ఏం చేసింది? దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టింది. రెండవదిగా దేవుని ఆత్మను నింపుకుంది. మూడవదిగా ఆమె దేవుని మాటలు ప్రకటన చేసింది. అలాగే దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఆశీర్వదించాలని. దేవుని ఆత్మ లేకపోతే మనము దేవుని వాళ్ళము కాదు. రాత్రంతా నేను ఈ వాక్యం కొరకు ధ్యానించడమే కాదు, దేవుని సన్నిధిలో, దేవా నన్ను నీ ఆత్మతో నింపు నాయన, నన్ను నీ ఆత్మతో బలపరచు నాయన, నేను మాట్లాడలేను, నీవు నన్ను బలపరిస్తే నేను నీ బిడ్డలతో 2 మాటలు చెప్పగలనని చెప్పి దేవుని సహాయము ద్వారా మీ మధ్యన నిలబడి, దేవుని చేత నింపబడి మీ మధ్యలో ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవుడు నీకును నీ కుటుంబానికి మహా కనికరము రావాలి. మీరును మీ కుటుంబాలు కూడా దేవుని మహా కనికరము పొందుకోవాలని చెప్పి నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, గత మాసమంతా నీ మహాకృపలో కాపాడి మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టి నీ సన్నిధిలో ఇంతమందిగా ఆరాధించడానికి నీవు అనుకూలపరిచినావు. నీకు వందనాలు. రాజా, మా రక్షక నాయన, ఇంతవరకు ఓపికతో నీ బిడ్డలు నీ సన్నిధిలో నాయన నీ వాక్యం విన్నారు. విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచండి. నీ మహా కనికరము ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరికి నీ మహాభాగ్యము, మహా కనికరము రానిమ్మని మనం చేస్తున్నాం. నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఒక్కొక్కరిపై నీ మహా కనికరము పొందుకునే భాగ్యం దయచేయవలసిందని నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను నాయన బిడలు ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వాటికి పండ్లు, పలహారం ప్రతి ఒక్కరికి నాయన మా ప్రభు నీ గుప్పిలు విప్పి అనేక రెట్లు ప్రతిఫలము వారికి దయచేయండి. ఈ నెలంతా కూడా నాయన మాకు దీవెనకరముగా మీరు మమ్మల్ని నడిపించండి. నాయన, జూన్ నెలంతా కూడా మాకు 1వ తారీఖు నుండి చివరి తారీఖు వరకు కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.